సబ్జెక్ట్ గత వారం నుంచి. సో నిన్న వారము మరి వచ్చిన వాళ్ళకైతే మనము స్తుతి ప్రైజ్ గురించి టాపిక్ స్టార్ట్ చేశాం. సో చాలా విషయాలు నేర్చుకోవాలి కాబట్టి విషయాన్ని కవర్ చేయాలని సిరీసే చర్చ్ సెల్ గ్రూప్లో కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న వారం మనము ఫస్ట్ బుధవారం స్టార్ట్ చేసాం. ఆనందమ్మా ఓకే. ఈ యొక్క రోజు కూడా రేపు వారం నేను ప్రైజ్ వార్ఫేర్ గురించి మనం ప్రైజ్ చేసేటప్పుడు జరిగే వార్ఫేర్ గురించి రేపు వారం చూసుకుందాం. ఈరోజు మరి ప్రేయర్ అండ్ ప్రైజ్లో ఉన్న బలాన్ని మనము చూసుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా సమస్త జ్ఞానం మనకు ఉండాలి ప్లరా. ఓకే, బైబిల్లో రాయబడింది కదా, జ్ఞానం లేకనే మేము నష్టపోతున్నామని. సో అందుకే నిన్న వారం నేను చెప్పిన విషయాలు మీకు గుర్తుంటే కొద్దిగా నేను టచ్ చేసి లోపలికి వెళ్తాను వేరే విషయాల కోసము. నిన్న వారం మనం చూసుకున్నాం పిల్లరా, బైబిల్ యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ, మనం దేవుడు ప్రజల్ని స్తుతించడానికి పుట్టాడు పిల్లరా. దేవుని యొక్క ఉద్దేశం అది మెయిన్. ప్రార్థన కూడా మళ్ళా వచ్చింది, కానీ అందుకే ప్రార్థన కూడా సమాప్తం అయిపోతుంది, స్తుతి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఈవెన్ మనము స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య రెండో రాకడ తర్వాత ఉండేది దేవుని సన్నిధిలో దేవుని స్తుతి ఆరాధన. ఇప్పుడు అక్కడ 24 పెద్దలు, మరి ఆ తర్వాత నీతిమంతులు అందరూ సీయోను పట్టణంలో దూతలతో సహా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని ప్రతిక్షణం ఆయన ఎంత గొప్పోడో, ఎంత మంచివాడో, ఎంత కనికరం గలవాడో ఎత్తి చెప్పడమే మీరు నేను ఎప్పుడు స్తుతి ఆరాధన పాడేటప్పుడు, ముఖ్యంగా కోయర్ టీం కానీ ఎవరైనా మీరు ఎన్నుకునేటప్పుడు కూడా ఈ యొక్క ధ్యానం ఉంచుకోవాలి పిల్లరా. మీరు నేను పాడే పాటలలో దేవుని స్తుతి ఉండాలి ఎప్పటికీ. నెగిటివ్ కానీ, లేకుంటే ఆయన కానీ, లేదంటే ఆయన చేత కాలేదని కానీ చాలా పాటలు ఉన్నాయి. అట్లా ఆయన చేయలేదనే పాటలు చాలా ఉన్నాయి, ఆయన ఇంకా చేయాల్సి ఉందనే చాలా పాటలు ఉన్నాయి. ఆ తర్వాత బాధపరుస్తుంది, స్తుతి కూడా బాధపరిచే అవకాశం ఉంది, ఎందుకంటే చాలామంది అట్లా పాటలు రాస్తారు. అందుకని మనము బాగా ఆలోచించాలా, ఎప్పుడు పాడాలా, ఏ పాట ఎవరైనా రాసింటే అది ఏ సందర్భం కోసం రాయబడి, ఎక్కడంటే అక్కడ పాటే కదా అని పాడేకి లేదు పిల్లరా. మీ లోకం మీదే, మాటల ద్వారా సమస్తం జరపబడుతుంది సృష్టిలో. పాటల్లో మాటలే ఉంటాయి. మనం ఇష్టానుసారం పాటలు ఏదైనా పాడామనుకోండి, బాగా దానికి ఏదో ట్యూన్ ఉందో, లేకుంటే ఈవెన్ మంచి అర్థాలు ఉండే పాటలు కూడా ఎప్పుడు పాడాలి అప్పుడు పాడాలి పిల్లరా, ఎక్కడ పాడాలో అక్కడ పాడాలి. ముఖ్యంగా మీరు నేను స్తుతి ఈవెన్ పాటల ద్వారానే కాదు దేవుని స్తుతి వచ్చేది. చాలాసార్లు మనం స్తుతి అంటానే వెంటనే సాంగ్స్కి వెళ్ళిపోతాం, లేకుంటే లైక్ వర్షిప్. కానీ సాంగ్ ప్రైజ్ ద్వారానే కాకుండా జనరల్ మాటల ద్వారా కూడా దేవుని మనం అనుక్షణం ప్రైజ్ చేయాలా. అదే మనం చూసుకుందాం కొంచెంసేపులో. సో సో యాక్చువల్లీ మన దేవుడు సృష్టించినది ప్రైజెస్ కోసం, దేవుని స్తుతించే దానికోసం. ప్రార్థన ఆ తర్వాత పాపం తర్వాత మొదలైంది పిల్లల. దేవుని దగ్గర మనం పర్మిషన్ దేవునికి, అదర్వైజ్ మనకు మాత్రమే ఉండే, అందుకే ఎండింగ్లో ప్రైజెస్ మాత్రమే ఉంటాయి. జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం 67:3 సామ్స్ 67:3 కీర్తనలు 60 చూడండి ఏం రాయబడిందో, గట్టి చదవండి ఎవరన్నా. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. చూసారా, ప్రజలందరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు ఆయన దానికే సృష్టించబడి ఉన్నారు పిల్లలు. సో అందుకే ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. స్తుతి అనేది చాలా కార్డినల్ పిల్లలు, చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. అనుకోండి పాటలు, అందరూ పాటలు పాడుతూనే ఉంటారు వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించింది అని చెప్పాను కదా ఆల్రెడీ, స్తుతించదాన్ని. అందుకే వాళ్ళ లోపల స్పిరిట్ స్తుతిస్తుంది దేవుణ్ణి. ఈవెన్ పక్షులు స్తుతిస్తా, ఈవెన్ దేవుని స్తుతిస్తుంది. సో వాళ్ళకి తెలియని దేవుణ్ణి వాళ్ళు యేసుప్రభు అంటాడు కదా, మీరు తెలియని దేవుణ్ణి మీరు స్తుతిస్తా అన్నారు, మాకు తెలిసిన దేవుణ్ణి స్తుతిస్తానని సమరయ స్త్రీతో. సో అదే తేడా ఇక్కడ. కానీ స్తుతి కోసం అందరినీ పుట్టించారు కాబట్టి వాళ్ళు స్తుతిస్తున్నారు వాళ్ళు. ఓకే, సో మనము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం కాబట్టి దేవుణ్ణి స్తుతించడము మీకు నాకు
కార్డినల్ ప్లాన్. మీకు నాకు లా, అది నేను చూపిస్తా కొంచెం ఆ వాక్యం. లా ఇట్స్ ఎ కమాండ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ కమాండ్మెంట్, ఇట్స్ ఎ ప్లెజర్ గివింగ్. లైక్ దేవునికి ప్లెజర్ ఇస్తుంది మన యొక్క కృతజ్ఞతలు, మన స్తుతి ఆరాధన. సో అందుకనే దేవుని సన్నిధి శ్రేష్టమైంది. నువ్వు కనపడడం లేదు మౌని అని సింధు, రండి అడడానికి కొద్ది సైడ్కి ముందుగానే రండి. సో శ్రేష్టమైంది ఈ యొక్క అలవాటు మీరు నేను కలిగి ఉండాలా. మీరు చూస్తే ప్రైజెస్ దేవుని సన్నిధికి ఈజీ యాక్సెస్ ఇస్తాయి. ప్రైజెస్ దేవుని సన్నిధికి చేరేదానికి ఐ మీన్ అదొక్కటే మార్గం. నువ్వు యాక్సెస్ దేవునితో ఈజీగా కలిసిమెలిసి ఉండాలి ప్రతి క్షణం అంటే. సో అంతేకాకుండా నిన్న వారం చూపించాను నేను మిరాకల్స్ జరిగేది. మీరు చూస్తే బైబిల్ మొత్తం టాప్ టు బాటమ్ మీరు చూసుకుని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఈవెన్ ప్రకటన గ్రంథంలో నేను చూసేసాము కొంచెం. అయితే ప్రైజెసే మిరాకల్స్ని మన జీవితంలో తెచ్చిస్తాయి. ప్రార్థన త్యాదని కాను, కానీ ఎక్కువగా మీరు చూసినప్పుడు ముఖ్యంగా ఓల్డ్ టెస్టిమెంట్ చూసినప్పుడు ప్రైజెస్ చేసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తాం. అంతేకాకుండా నా యొక్క ప్రామిసెస్ని, దేవుడు చేసిన ప్రామిసెస్ని, దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని ప్రొటెక్ట్ చేసేది మన ప్రైజెసే. ఎందుకంటే ప్రామిస్ నీ జీవితంలో జరగకూడదంటే నువ్వు నెగిటివ్ మాట్లాడితే నీ జీవితంలో ప్రామిస్ జరగదు. అందుకే ప్రామిస్, నేను లాస్ట్ టైం చెప్పా, మాంసాన్ని సాల్ట్ ఎట్లయితే కాపాడుతుందో ప్రామిసెస్ని బ్లెస్సింగ్స్ని కాపాడేది ప్రైజ్. స్తుతి ఆరాధన దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని మన జీవితంలో పోకుండా కాపాడుతుంది. చాలాసార్లు చాలామంది దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని పొందుకుంటారు, కానీ లైక్ మీటింగ్స్లో లేకుంటే చాలా చోట్ల కానీ మీరు చూసి చాలా జల్దీ పోగొట్టుకుంటా అంటారు కూడా ఆ యొక్క బ్లెస్సింగ్స్ని. కారణం ఏమంటే ఆ తర్వాత దాన్ని ఒక ప్రైజ్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేయకపోవడం వలన. నేను వారం నేను చదివి ఇప్పుడు చదవని నేను మాలాకి రెండో అధ్యాయంలో మనం చూసుకున్నాం. యాజకులారా మీరు స్తుతించండి, లేకుంటే మీరు అవమానించబడతారంటాడు. అక్కడ పేడ వేయబడుతుంది రాయబడింది. ఓకే, నేను వారం చూసుకున్నాను. ఓకే, సో మీరు నేను అందుకే ముందుకు మనం చూసుకునే మీరు నేను చెందిన వాళ్ళము కదా. లిటరల్లీ పుట్టిన ప్రభు వివరించిన ద్రాక్షావళిని మీరు తీగలు అన్నాడు. ఎప్పుడు ఎక్కడి నుంచి బయటకు? ద్రాక్షావళిలో నుంచి. అందుకే తీగలకే కాయలు కూడా కాసేది. ఓకే, మీరు తీగలు అన్న నేను ఇది మన ఆత్మ ప్రభువులో నుంచి ఆత్మ. ఓకే, 3:10 వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని రాయి. ఇప్పుడు మనం ఆదాంలో నుంచి నా స్పిరిట్ అర్థమవుతుందా మీకు నాకు? అంతేకాకుండా మీరు చూస్తే యేసు ప్రభు మనల్ని జాయింట్. ఇంకో చోట యేసు ప్రభు హెబ్రీ రాసిన 2:11 మీరు సహోదరులు అంటాడు. మీరు నేను సహోదరులము. సో ఆయన ఏ ట్రైబ్కి చెందినవాడు, మీరు నేను ఆ ట్రైబ్కి చెందినవాడు అంటారా. అందుకే ఆయన జీవించినంత కాలము ఎన్నడే కానీ ఆయన నోట్లో నుంచి మీరు నెగిటివ్ మాట విన్నారు, ప్రైజెసే వింటారు. ఎప్పుడు ప్రైజెస్, ఏ స్థితిలో అవి వెళ్తున్నా కూడా తను ఆ గోత్రమే అట్లా. ఆయన మీరు నేను ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళం పిల్లరా. మీరు నేను యేసయ్య గోత్రం. అందుకే బైబిల్ డిమాండ్ చేస్తుంది మీతో నాతో. సో మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో నెగిటివ్ మాటలు ఎప్పుడు రానికూడదు. మన దగ్గర ఎప్పుడు ప్రైజెసే ఉండాలి, ఏ స్థితిలో అవి వెళ్తున్నా కూడా. అర్థమైందా? సో నిన్న వారం నేను ఒక సో ప్రైజ్లో బ్రతికేవాడు ఆ ట్రైబ్లో బ్రతికేవాడు, ట్రైబ్ సంబంధించిన వాడు ఆ యొక్క స్థుతిలో బ్రతికేవాడి యొక్క జీవితం ఎట్లుంటుంది కదా. యాకోబు గ్రంథం ఆదికాండము 49వ అధ్యాయం 8 నుంచి మళ్ళీ చదువు ఇంకోసారి. సారీ, యూదా నీ సహోదరులు చూసారా, నీ సహోదరులు నిన్ను స్తుతించదు. మా ఇంటన్నారా, నువ్వు ప్రైజ్ చేసేవాడు అయితే
నీ జీవితం చూసి ఇతరులు అంటారు నిజంగా ఎంత బ్లెస్డ్ పర్సన్ ఫ్యామిలీ ఇది కూడా నువ్వు స్తుతించే నువ్వు పుట్టింది అందుకే, నువ్వు పుట్టిన అదే ఆ ట్రైబ్లో నువ్వు యేసయ్య నుంచి బయటకు వచ్చావు, నువ్వు క్రియేట్ చేయబడ్డావు. ఏం రాబడింది నాయన, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, ఎక్కడ పోయినా నీకు ప్రైజెస్ లభిస్తాయి. ఆ తర్వాత ఎక్కడ ఉంటుంది? నీ చెయ్యి అంటే మన చెయ్యి ఎప్పుడు ఎవరి మేడ మీద ఉంటుంది? ఏం దానికి అర్థము అంటే ఫ్రెండ్ కలిసిపోతామనే మేడ మీద వేసుకొని చెయ్యి. ఏంటంటే నువ్వు ఎప్పుడు నీ శత్రువుని వంచి పెడతావు. నీకు విరోధమైన ఆయుధం ఏది వర్ధిల, నీ యొక్క శత్రువుని మెడ వంచి పెడతావు నువ్వు. తర్వాత చూసారా, ఇక్కడ ముగ్గురు సహోదరులం అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళము. రెండవది మన శత్రువు తలను మనం ఉంచుతాం. మూడవది నీ తండ్రి కుమారు అంటాం. ఈవెన్ మన రిలేటివ్స్ కానీ మన బ్లడ్ ఏమవుతుందంటామా, పోయినా నీ ఎదుట సాగిల పడాలంటే నువ్వు అనుక్షణం స్తుతించేవాడుగా ఉండాలి. అనుక్షణం నువ్వు నేను స్తుతించేవారంగా ఉండాలి. ఓకే, ఆ తర్వాత చూడండి ఏం రాబడిందో. చూసారా, స్తుతించేవాడు సింహంలో ఉంటాడు బిడ్డ. నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చి తిను, నువ్వు పట్టిన దాన్ని తిను అంటే నువ్వు నువ్వు ఎప్పుడైతే యేసయ్య తిన్న దెబ్బలు చేసి నాకు స్వస్థత, ఎస్ ఈస్ ఎ ప్రామిస్, బట్ వాట్ యు ఆర్ సేయింగ్, నువ్వు ఏమంటున్నావు, ప్రభువా ఈ యొక్క ఎలర్జీతో బాధపడుతున్నా, కానీ నేను నమ్మేది నీ వాక్యాన్నే, ఇది నిజం, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభి, ఇది నిజం, దిస్ ఈజ్ ప్రైజ్. ప్రైజ్ అంటే పాటలు పాడడమే కాదు బిడ్డ. తండ్రి నువ్వు నా కాపరి, కృతజ్ఞతలు తండ్రి, అందుకే నా బ్రతుకు కాలం అంతా లేమిచ్చుండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్ యూ విల్ సే లైక్, తండ్రి ఇదిగో ఇట్లుంది పరిస్థితి, కానీ నేను నమ్మేది నీ వాక్యాన్ని. అప్పుడు నీ యొక్క మెడ మీద నీ చేయబడి ఉంటుంది. నీ తల్లి నీ తల్లి నీతో పాటు పుట్టిన వాళ్ళు నిన్ను ప్రైజ్ చేస్తారు, నిన్ను పొగుడుతారు. అమ్మ అర్థమవుతుంది. నువ్వు ఎక్కడ పోయినా పైన ఉంటావు. ఎక్కడ నుండి ఏమంటావు ఇప్పుడు, సింహము నువ్వు పట్టిన దాన్ని తిని వస్తుంది. నువ్వు ఆరోగ్యంతో బతుకుతావు బిడ్డ, నువ్వు ప్రతి దీవెనలో బ్రతుకుతావు. ప్రామిస్ క్లెయిమ్ చేయడం వేరు, ఆ యొక్క ప్రాబ్లమ్స్లో పోయేటప్పుడు నువ్వు దాన్ని ఎగ్జాల్ట్ చేయడం వేరు, దాన్ని ప్రైజ్ అంటాం మనం. అర్థమైందా నీకు? సో ఆ తర్వాత ఏం రాబడింది, మన దగ్గర టైం లేదు కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆడు సింహం, లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, వేటాడేది ఆడు సింహం. సింహాల్లో మొగసింహం వేటాడుతుంది, ఆడు సింహం వేటాడుతుంది, మొగసింహం సహాయం చేస్తుంది. అర్థమవుతుంది నాయన? సో మీరు చూస్తే అది ఆడు సింహం, మీకు తెలుసు సింహం గురించి, వస్తుంది బయటికి. అర్థమవుతుందా? సో అందుకనే ప్రైజ్ చేసేవాని యొక్క రిజల్ట్ అది. అందుకే యాక్చువల్లీ ఇది నీ జీవితం ఇట్టున్నాడు. ఓకే, సో మీరు చూస్తే నిన్న వారం దీన్ని చెప్పాను, మళ్ళీ ఇంకోసారి నాకు ఆశపడతాను నేను చెప్పాలని. ఎప్పుడైతే ఏ వ్యక్తి ప్రైజ్లో జీవిస్తాడంటే పిల్లరా, తను హ్యాపెనింగ్స్ని చూడడు కానీ తన ప్రామిసెస్ని చూస్తాంటేనే ప్రైజ్లో బ్రతకగలడు. లైక్ యోసేఫ్ జీవితం మనం చూసుకుంటే, ఇఫ్ యు గో అకార్డింగ్ టు హ్యాపెనింగ్, వాట్ హ్యాపెనింగ్ టు యూ, లైక్ వాట్ హ్యాపెనింగ్ విత్ యూ, లైక్ నీతో ఏం జరుగుతుంది, నీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, లేకుంటే నీ ఫైనాన్షియలీ కండిషన్ ఏంటివి, ఇవన్నీ చూసుకుంటూ పోయినావు అనుకో, నువ్వు ఎప్పుడు దేవుడిని స్తుతించలేవు, ఇంపాసిబుల్ అది. అందుకే జీవితాన్ని కానీ దాన్ని ఎవరి జీవితాన్ని వీళ్ళు విక్టోరియస్ సింహంలా ఎందుకు తమ వేటను సాధించారంటే, ప్లరా వాళ్ళు మీకు నాకు కానీ మీకు కానీ హలో వింటున్నారా, ఏదో ఉండే చౌది అది వద్దామా, ఇది వద్దా, ఓకే తీసేసిన పక్కన పెట్టేసి మీరు ఇంటే సార్లు ఎవరు వినాల్సిన అవసరం అప్లోడ్. ఓకే, విషయం ఏమంటే ప్లరా బాగా అర్థం చేసుకోండి, ఈ పాయింట్ని అర్థం చేసుకోండి, దీని మీద సమస్తం ఆధారపడింది. ముందర చూడండి ఆయన, మీరు నేను హ్యాపెనింగ్స్ మీద పోకూడదు, తెలుగులో ఏం చెప్తారు కానీ ప్రామిసెస్ మీద పోగలపలరా, అప్పుడే స్తుతించగలం. అంటే ఇప్పుడు హ్యాపెనింగ్స్లో నేను చెప్పి కదా, అనారోగ్యము
ఐ మీన్ చాలా పెద్ద బ్యాటిల్ పిల్లర్ అనారోగ్యం అనేది. మీరు దాన్ని బట్టి ఎప్పుడు ప్రైజ్ చేస్తాను ఇది పోతే అంటే ఎప్పటికీ కష్టమే ఉంటుంది నీకు ప్రైజ్ చేయడం. మా అర్థమవుతుందా? సపోజ్ యోసేపు అనుకోండి, ఐ మీన్ మీరు చూస్తే తను అమ్మబడిన నాటి నుంచి 17 ఏళ్ళ ముందు తండ్రి దగ్గర ఉన్నాడు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాడు తను, కానీ పైనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, ప్రభువులో ఉన్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దానికి అర్థం ఇది కాదు నువ్వు అనారోగ్యంలో బీదరికంలో కొదవలో ఎప్పుడు ఉండరు క్రైస్తవులు. ఈవెన్ యోసేపు వాళ్ళ నాయన దగ్గర 17 ఏళ్ళు ఉన్నా 17 సంవత్సరాల వరకు కొదవలో లేడు. ఆ తర్వాత తిండి లేకనో అనారోగ్యంతోనూ లేడు. సహోదరులు బాధపరచబడతారు. ఇప్పుడు కూడా అదే జరిగేది. మీరు నేను ప్రభువులో ఉన్నప్పుడు మనం సువార్తను బట్టి బాధపరచబడతాం. ఈవెన్ 13 సంవత్సరాలు అమివేసి పడిన తర్వాత కూడా తను ఎప్పుడు బెదిరికంలో లేడు, ఎప్పుడు అనారోగ్యంలో లేడు, ఎప్పుడు ఆ విధంగా సమస్యలు లేడు. పిల్లరా క్రైస్తవులుగా మీరు ఎప్పుడు బాగా గుర్తుండాలా. సమస్యలు అంటానట్లే అనారోగ్యము, లేదంటే బీదరికము, లేకుంటే లేఖిత కొదవ, ఇవన్నీ మనలో వస్తాయి. అది రాకూడదు. అది వస్తున్నాయంటే ఎక్కడో నువ్వు ప్రామిసెస్లో బతకడం లేదని అర్థం. వచ్చినా ఒకవేళ వెంటనే వెళ్ళిపోవాలా, షార్ట్ పీరియడ్లో వెళ్ళిపోవాలి అవి. ఓకే, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే ఇతరుల ద్వారా మనం సతాయించబడతాం, గాస్పల్ నిమిత్తమై అవమానించబడతాం, తృణీకరించబడతాం, ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ వరకు ఉంటాయి యేసుప్రభువుకు ఉన్నట్లుగా. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే యోసేపు 17 ఏళ్ళలో వేరే సమస్యలు వచ్చాయి, అన్నదమ్ములు అసహించుకున్నారు. ఇక్కడ 13 సంవత్సరాలు ఐగుప్తులో మిగతా వాళ్ళు అసహించుకున్నారు ఆయన్ని. కానీ మీరు బైబిల్లో చదివితే ఆయన్ని బట్టి పొతిఫర్ని దీవించాడు దేవుడు. ఆయన మంచి లీడర్షిప్లో ఉన్నాడు పిల్లలు. ఎవరు? యోసేపు. ఇంట్లో కూడా ట్రైనింగ్ పీరియడ్ అవుతుంది ఆయన. అదే ఓకే. సో ప్రాబ్లం ఏంటంటే నేను ఏం చెప్పాను అనుకోనంటే యోసేపు నోటి నుంచి ఎప్పుడు హ్యాపెనింగ్స్ మీద పోలే, ఆయన ప్రామిసెస్ మీద బ్రతికాడు. ఆల్రెడీ ఆయనకు తెలుసు నేను తలస్థానంలో పెట్టబడి ఉన్నా, నేను తోకస్థానం లేను, నేను పైవాన్ని కిందివాన్ని కాదు, నేను ప్లాన్లో ఉన్నా, దేవుని ప్లాన్లో. మీరు నేను ప్లాన్లో ఉన్నట్ల. మీ కొరకు నా కొరకు ప్లాన్ ఏముంది? దేవుంది. స్ట్రాంగెస్ట్ ప్లాన్ ఏంటి మీ కొరకు నా కొరకు ఉండేది? యేసుప్రభు చెప్పాడు, తండ్రి నన్ను పంపించిన రీతిగా నేను మిమ్మల్ని పంపిస్తున్నా. అల్టిమేట్ ప్లాన్ అదే. మీకు అనుకోవచ్చు నాకేం కాలింగ్ నాకు తెలియడంలే, నాకు దేవుని నా కొరకు ఏం ప్లాన్ ఉందో తెలీదు, నా పర్పస్ ఏమో తెలియదు అనుకుంటే నీకు ఒకవేళ పర్టికులర్గా నీకు ఏదైనా మినిస్ట్రీ ఇగిపోయి ఉండొచ్చు, నీకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ జనరల్ కాలింగ్ ఏమో తెలుసా? మీకు మీ మీద నా మీద ఉండేది యేసుప్రభు మీద ఉన్న కాలింగ్. యేసుప్రభు అన్నాడు స్వయాన, నన్ను తండ్రి పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపిస్తాను. అది ఎవర్ గ్రీన్ కాలింగ్. అందుకని మీకు నాకు డౌట్ ఉండకూడదు, నేను రోగుల కొరకు ప్రాణం చేయొచ్చా లేదా, సువార్త చెప్పచ్చా వద్దా, నేను వాక్యం ఇతరులకు చెప్పచ్చా వద్దా, ఇవన్నీ ఎప్పుడు రానికూడదు పిల్లరా. మీకు నాకు యేసుప్రభుని ఎట్లా పంపించాడో దేవుడు, యేసుప్రభు మనల్ని పంపించాడు. ఏ విధంగా? సువార్త ప్రకటించడకును, రోగుల్ని స్వస్థపరచుటకును, దురాత్మని పారదోలుటకును, రోగుల్ని స్వస్థపరచుటకును, అద్భుతాలు చేయుటకును, సామర్థ్యమైన కార్యాలు చేయుటకును, నేను చేయు కార్యములను మీరును దిస్ అవర్ కాలింగ్ మా. ఏదో కొంతమంది కూర్చొని ఉంటారు, వీళ్ళు ఏదో విధంగా నాకు అర్థం కాలే, దేవుడు చెప్పలే, దేవుడు కల్లో రాలే, ఆయన కల్లో కనబడి నాకు కళ్ళు రాడు. ఆల్రెడీ నీకు ఇచ్చిన కాలింగ్ని నువ్వు పట్టుకొని పరిగెడతా అంటే నీకు మధ్యలో అనొచ్చు, నీకు నేను ప్రాఫిటిక్ ఇస్తాను, నీకు అపోస్టల్షిప్ ఇచ్చాను, లేదంటే దేవుడు 5 అన్ని చోట్ల నేను వాడుకోవచ్చు. ఓకే, పాయింట్ ఏంటంటే మీరు నేను హ్యాపెనింగ్స్ మీద ఉంటే ప్రైజ్ చేయలేవు దేవుడిని. నేను ప్రామిసెస్ మీద, యోసేపు ప్రామిసెస్ మీద ఉండండి. మీరు ఏమన్నా చేసుకుంటారా, నాకు తెలుసు నేను ఆడిపోతాను. మీరు నన్ను అవమానపరుస్తారా, అవమానపరచండి, అమ్మేస్తారా అమ్మేయండి, పొతిఫర్ ఇంట్లో అమ్మేస్తారా అమ్మేసారు. పొతిఫర్ నువ్వు ఏం పని చెప్తావు? ప్యాడ్ ఎత్తేసమంటే ప్యాడ్ ఎత్తేస్తా, అమ్మ నీట్గా ఎత్తేస్తా. నువ్వు నన్ను చైర్లో కూర్చోమంటా కూర్చుంటా, ఏం పని చేయమంటా చెప్పు, ఐఎమ్ రెడీ, బికాస్ ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హ్యాపెనింగ్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది దాంతో పని, నేను నా కాలింగ్ ఏదో నాకు తెలుసు, నా యొక్క నేను ఎందుకున్నాను ఈ భూమి మీద నాకు తెలుసు. అట్లా మీరు నేను నా ఆఫీస్లో ఎవరైనా ఏమైనా అనని, నేను మాత్రం నా లివింగ్ స్టాండర్డ్ వేరే. నేను ప్రేమిస్తా, నేను సువార్త చెప్పేదనుకున్నా, నేను అభిషక్తుని, నేను లోడెడ్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. సో దాట్స్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హ్యాపెనింగ్స్ మీద పోయినా అనుకో, ఆడ బాస్ ఇట్లనే, మళ్ళీ ఇట్లనే, మా మమ్మీ ఇట్లనే, పలానా చర్చ్ ఇట్లనే, మా పాస్టర్ నన్ను డిస్కరేజ్ చేసినాడు, నా పాస్టర్ నాకు పనీడు, అంటే 70 ఏడన్నా క్రైస్తవులు పోయినా ఇవే ఉంటాయి. అందుకే స్తుతించే అవకాశం ఉండదు వాళ్ళకి. వాళ్ళు 24 hours ఈ చక్రంలో పెట్టేసినాడు సాతాను, బొంగరమ్మాది తిరుగుతాడు నువ్వు అని చెప్పేసి.
ఎవడన్నా బైబిల్లో చూసుకోండి మీరు, వాళ్ళ హ్యాపీనింగ్స్ మీద పోయేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రామిసెస్ మీద బ్రతికినారు. అందుకే పౌలు కానీ అపోస్తులు కానీ ఎవరైనా తీసుకోండి గ్రాండ్ సక్సెస్లో ఉంటాం మీరు. సో అందుకనే మీరు నేను దేవుని స్తుతించేది ఎప్పుడు హ్యాపీనింగ్స్ మీద పోతే నువ్వు స్తుతించలేవు, ప్రామిసెస్ మీద నువ్వు జీవించాలా. అమ్మ పిల్లల పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, నువ్వు దాన్ని బట్టి కులిపోతానే అంతే. వాక్యాన్ని బట్టి నా పిల్లలు భూమి మీద బలవంతులుగా ఉంటారు, నా పిల్లలు అయినా ఏ లేమి లేకుండా ఉంటారు, నా పిల్లలు సువార్త ప్రకటిస్తారు, దురాత్మను పారదోలుతారు, రోగులు స్వస్థపరుస్తారు, ఐశ్వర్యంలో ఉంటారు, ఆశీర్వాదాలు ఉంటారు. మేము ధన్యులము వర్ధిల్లుతున్నది కూడా మరణ పునరుత్థానం. అరే ఆయన పాపం అంత భయంకరంగా నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తే ఆదాము పాపము, ఈయన నీతి ఇంకెంత ఆశీర్వాదంలో తీసుకెళ్ళాలి నన్ను నా కుటుంబాన్ని. సో ప్రైజెస్లో బ్రతికేవాడు ఎప్పుడు కూడా ప్రామిసెస్లో బ్రతుకుతూ ఉంటాడు. ఈవెన్ దో హీఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్, లైక్ లాట్ ఆఫ్ సిక్నెస్, ఎప్పుడు చెప్తాడు అయ్యా ఈ దీంట్లో పోతా వైరస్, ఐ మీన్ ఏమంటారు దాన్ని, అలర్జీ నాకు లేదంటే బీపీ అన్నాడు డాక్టర్. బట్ ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్ ఓ లార్డ్, థ్యాంక్ యూ, యువర్ వర్డ్ ఈస్ కిల్లింగ్ సిక్నెస్. పరిశుద్ధాత్మ నేను కెని తెగింది నాకు చాలా నచ్చే మాట, నేను కూడా చెప్తాను. మీరు కూడా బెడ్ మీద నుంచి కళ్ళు తెరుస్తున్నాయి పొద్దున్నే. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు యేసు ప్రభుని మృతుల్లో నుంచి లేపావు, నువ్వు ఇప్పుడు నా శరీరంలో ఉండేది ఆయన్ని లేపినట్లుగా నా శరీరాన్ని లేపేదానికి, నా శరీరాన్ని ఆరోగ్యంతో నింపేదానికి నువ్వు నేను ఈ బాడీని షేర్ చేసుకుంటాను. నీ బాధ్యత ఈ బాడీని బాగుపెట్టడం, అది నువ్వు నేను చెప్పాల్సింది బెడ్లో నుంచే. ఈ దినమంతా ఈ బాడీ బాధ్యత నీది. యేసయ్య తిన్న దెబ్బతే నాకు స్వస్థత లభించింది, నేను అది నమ్ముతా. సో ఈ విధంగా పోయినప్పుడు పిల్లలు డివైన్ హెల్త్తో మనం ఉంటాం. ఓకే, ఈ విధంగా. సో ఓకే, సో అందుకే బైబిల్ అంటుంది మనం సృష్టించబడింది అందుకని, వీఆర్ క్రియేటెడ్ ఫర్ దట్. చూడండి 43:21 కీర్తనల గ్రంథం 43:21. ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు, నూతన సృష్టి ఎందుకు ఉండేది? 43:21 తొందర చదవాలైనా. 43:21 Psalms 43:20. యెషయా గ్రంథం. చూసారా, మీరు నేను ఏం చేయబడ్డాము, ఆయన ద్వారా నిర్మించబడి. యెషయా ప్రవక్త మీకు తెలుసు కదా ఏ విషయం రాశాడో, న్యూ క్రియేషన్ గురించి మనం చూసుకుంటా ఉన్నాం. యెషయాకి ఇచ్చిన అదంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు ఏం చేస్తారంటే నా స్తోత్రమును ప్రచురం చేయదు. కంప్లైంట్ చేయరు వీళ్ళు తన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు ప్రచురం చేస్తూ ఉంటారు. ఇక్కడ 10 మందిలో కలిసినప్పుడు కాదు, అది చేస్తాం మనం. నువ్వు ఇండివిజువల్గా నీ స్పిరిట్, నీ సోల్తో మాట్లాడుతుంటుంది, నీ బాడీతో మాట్లాడుతుంటుంది, అది ప్రైజెస్ అంటే. ఇలాంటి ఎవరితోనో నువ్వు కాన్వర్జేషన్ నువ్వు ఎప్పుడు ఘనపరుస్తుంటావు దేవుణ్ణి. అందుకే బైబిల్ అంటుంది నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఓకే, సో అందుకనే మీరు నేను అనుక్షణము బైబిల్ అంటుంది ఎడతెగక ప్రార్థించండి, విసుక్కోగా ప్రార్థన ఉంది. బట్ ప్రైజెస్ గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది సార్, ప్రతి విషయంలో ప్రతి సమయము నువ్వు స్తోత్రం చెల్లించు, కృతజ్ఞతలు చెల్లించు, లైక్ ప్రైజెస్ చేయి, దేవుడు థ్యాంక్స్ గివింగ్ చేయి. ఉదాహరణకు చూడండి 92:1 ఏమంటుందో కీర్తనల గ్రంథం, కీర్తనలు 92:1. ఏమా యెహోవాను స్తుతించుట, నాకు ఆపోజిట్లో తీసుకుంటే ఏమవుతుంది, స్తుతించుకుంటే ఏమవుతుంది, చెడ్డ జరుగుతుంది. సో స్తుతిస్తే మంచిది. నువ్వు స్తుతించకుండా ఏం చర్చకు పోదా, ఏం దేవుడు ఏం జరిగింది, నువ్వు హ్యాపీనింగ్స్ మీద బ్రతికేవాడివి, అదే శత్రువు కావాల్సిందే. అందుకే బైబిల్ అంటుంది వాడు ఎవరిని మృంగుదమా అని తిరుగుతాన్నాడు. సో ఇదే క్రైస్తవ జీవితానికి బయట వాళ్ళకి తేడా పిల్లరా. ఏం తేడా చెప్పండి, వాళ్ళకి మనకి. వాళ్ళ దగ్గర ప్రామిసెస్ లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళ సెన్సెస్ మీద బ్రతుకుతారు. మీరు నేను వాళ్ళకి మనకి తేడా, మనం ప్రామిసెస్ మీద బ్రతుకుతాం. మనకు నిరీక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంది, మనకు ఆశ ఉంది. మన దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నా జీవితం ఇవే శాశ్వతం, ఇది తప్పక నెరవేరుతుందని. సో అందుకనే 92:1 అంటాడు ఆయన, మంచిదే కదమ్మా. చూసారా, సో ఎప్పుడైతే ఆయన్ని మహిమపరుస్తామో, ఆయన్ని కీర్తిస్తామో ఏం జరుగుతుందా, మంచే జరుగుతుంది పిల్లరా. అందుకే మొదటి తెస్సలోనిక 5:18 అంటాడు, ఏం రాయబడింది అక్కడ, ప్రతి విషయంలో చదవండి నేను ఎవరన్నా, ప్రతి విషయంలో
విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూసారా? ప్రతి చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చూసారా? ఎప్పుడు నేను నోట్లో, మైండ్లో, ఫీలింగ్స్లో, ఇమాజినేషన్లో ప్రైజ్ చేయాలి. అమ్మ ప్రైజ్ ఎప్పుడెప్పుడు చేయాలా? చేతులు ఎత్తి పాటలు మంచి తప్పేం లేదు, మంచిదంతా. దాంట్లో నీ ఫీలింగ్స్లో కూడా ప్రైజ్ చేయాలి దేవునికి. నీ ఇమాజినేషన్లో దేవునికి ప్రైజ్ చేయాలి. ఎలా నువ్వు ఇమాజినేషన్లో ప్రైజ్ చేస్తావు దేవునికి? నీ బాడీ మీద ఎప్పుడు నువ్వు హెల్త్ చూడాలమ్మా, అది ప్రైజ్ చేయడం దేవునికి. నీ బాడీలో నీ ఇమాజిన్ చేస్తాను, నువ్వు బాడీలో లైఫ్, దేవుని జీవం ఉంది, నీ బ్లడ్లో దేవుని జీవం ఉంది. నీ మాట ద్వారా దేవుని స్తుతిస్తావు, నీ థాట్స్ ద్వారా దేవుని స్తుతిస్తావు. ఎందుకు చాలామంది అనారోగ్యంలోనే ఉంటారు? ఈవెన్ వాక్యం చెప్తాను కూడా చెప్పండి ఎందుకు? కేవలం వాక్యం మనం అందరూ చెప్తాం, ఏళ్ళు చర్చలో బాగా నేర్చుకున్న వాక్యం చెప్తాను మనం. బట్ వాట్ వీ డూ ఈజ్ పెదవుల మీద చెప్తా అంటాము, మన ఇమాజినేషన్లో సిక్నెస్ని చూస్తూ ఉంటాం, బాడీలో మన ఫీలింగ్స్లో మనం సిక్నెస్ని చూస్తూ ఉంటాం. వేరాజ్ బైబిల్ సేస్ క్లియర్లీ, నువ్వు నేను లోడెడే ఉన్నాం ఎవరితో? దేవునితో. నువ్వు నేను దేవుని చూడాలా, దేవుని సామర్థ్యాన్ని చూడాలి, లోపల మా చుట్టూ దూతల్ని చూడాలా, చుట్టూ దేవుని వెలుగుని చూడాలి అనుక్షణం. మీ నా ఫీలింగ్స్లో, ఇమాజినేషన్లో, థాట్స్లో, వర్డ్లో, అన్నిట్లో మనం దేవుని ప్రైజ్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుంది? మీరు బైబిల్ చదివినట్లయితే దేవుడు చాలా ఇష్టపడతాడు ప్రైజెస్ని, థ్యాంక్స్ గివింగ్ని. మొత్తం టోటల్ బైబిల్లో మీరు చూసుకుంటే కొన్ని సందర్భాలు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ చూడండి, మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. దేవుడు ఇంటెన్షనరీ రికార్డ్ చేస్తుంటాడు, ఈ వ్యక్తి నాకు కృతజ్ఞతలు చెల్లిస్తాడా లేదా. లూకా సువార్త మనం అందరూ తెలుసు, 17వ అధ్యాయం 12 నుంచి చదవండి. ఎవరన్నా 12 నుంచి ఫాస్ట్గా చదవచ్చు. అక్కడ 10 మంది 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇదంతా మనకు తెలిసిపోయారు కదా. అందరూ వెళ్ళిపోయారు, 9 మంది 10 మంది. ఒకడు వచ్చి స్తుతించినప్పుడు ఏం అన్నాడు? ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు? అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? చూసారా? తను ఆశపడుతున్నారు, అందరూ నన్ను స్తుతించాలి కదా, అందుకే 12 రక్తం బయటికి తీశాడు, నువ్వు స్తుతించాలి కదా నన్ను. ఇక్కడ 9 మంది గురించి అడుగుతున్నాడు, రికార్డ్. హీఈస్ నోటింగ్ డౌన్. ఇప్పుడు కూడా మీరు నేను గుర్తుపెట్టుకోవాలా. అందుకే ఈ వ్యక్తికి వాళ్ళకి దొరికింది. మనకు బాగా తెలుసు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో బలబా రాయబడింది అలా, గో విత్ యువర్ హోల్నెస్, నాట్ హోలీనెస్, హోల్నెస్ అంటే ఆ వ్యక్తి రక్షణ కూడా పొందుకుని పోయాడు. ఎందుకంటే కృతజ్ఞత దేవుని సంతోషపరుస్తుంది. ఆ 9 మంది అట్లే వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నా మీకు ఒక ప్రశ్న, ముందర చూడండి. అంతా చెయ్యి ఎత్తమని చెప్పను, కానీ పెళ్ళైన వాళ్ళకి అడుగుతా ఫస్ట్ ప్రశ్న. ఎప్పుడన్నా నీ హస్బెండ్ గురించి, తండ్రి థ్యాంక్ యూ, ఈయన నాకు భర్తగా ఇచ్చినందుకు, గుర్తుందా మీకు? ఎప్పుడన్నా దేవునితో కృతజ్ఞతలు చెల్లించుకున్నాను? చెయ్యి ఎత్తమని చెప్పను, కానీ 100కి 90 అసలు ఒకసారి చాలా మంది ఉంటారు, ఒకసారి కూడా థ్యాంక్ యూ చెప్పినారు. ఇప్పుడు గుర్తొస్తుంది మీకు, అవును కదా, థ్యాంక్ యూ కూడా చెప్పాలి కదా ఆయన. ఎందుకంటే ఎప్పుడు మనము హ్యాపీనింగ్స్ మీదే పోతుంటాం. ఈవెన్ అదే వైస్ వర్సా, లైక్ భార్య గురించి ఎవడన్నా థ్యాంక్ యూ చెప్పామా? ఏందే సార్, ఎప్పుడు టైలర్ మాదిరి అది తీసుకుని నిలబడుకుంటాము. ఏంది అది, ఏమంటుంది దాన్ని? ఇంచ్ టేప్. ఈవెన్ పిల్లల విషయంలో, ఈవెన్ ఇప్పుడు ఉండే వస్తువుల విషయం, ఈవెన్ మనకు ఉండే జాబ్ విషయంలో, ఎక్కడ చూడండి ఎప్పుడు టైలర్ దగ్గర ఉంటుంది, అట్లా డాక్టర్గా వేసుకుంటే అట్లా వేసుకుంటాం. ఎప్పుడు నలిగిపోతుంటాము. మన భర్త విషయంలో అనుష, నువ్వు ఎవరి విషయంలో నలిగిపోతాను? నేను చదువుతాను, నేను మళ్ళీ నలిగిపోయావు పెళ్ళైనా. ఇప్పుడు నుంచి ఏం చెప్పాలా? ఇంకా రాకముందే థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్ జల్దీ వస్తాడు చూడు. సీక్రెట్ ఇదే, అర్థమవుతుంది ఆయన. పవని ఏం చెప్తావు? నేను చెప్తున్నా, మీరు నవ్వుతున్నారు కానీ
సి గాడ్ సేస్ వాళ్ళు ఎక్కడా, వై దే డోంట్ వాంట్ హోల్నెస్. సి నీ భర్తని నువ్వు కంప్లీట్ హోల్నెస్తో చూడాలి, నీ భార్యని చూడాలంటే, నీ పిల్లల్ని చూడాలంటే నువ్వు స్టార్ట్ చేయి. దేవుడు ఏం చెప్తున్నాడు నీ పిల్లల గురించి? నా పిల్లలు సైన్స్ అండ్ వండర్స్ లాగా ఉంటారు. వింటాను నాయన, నా పిల్లలు సువార్త ప్రకటిస్తారు, దురాత్మని పారదొరులుతారు, రోగుల్ని స్వస్థపరుస్తారు. మెరాకల్స్ మినిస్ట్రీ నా పిల్లల జీవితంలో ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎట్లా పంపావో నీ కుమారుని, నేను నా కుమారుని అలా పంపిస్తున్నాను తండ్రి. యూ హ్యావ్ టు సే దాట్, యూ షుడ్ సే, తండ్రి నువ్వు ఎలా పంపావో నీ కుమారుని, నీ కుమారుడు మమ్మల్ని అలా పంపించాడు, నేను నా కుమారులు అలా పంపిస్తాను, నా పిల్లలు అలా ఉందురు కాదు ఈ భూమి మీద. యెషయా అదే అన్నాడు, నా పిల్లలు సైన్స్ అండ్ వండర్స్గా ఉంటారు, నా పిల్లలు ప్రేమలో, దీనత్వంలో, దయాలుత్వంలో జీవించుదురు కాదు, నా పిల్లలు ఆస్తులు కలిగి జీవించుదురు కాదు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్. డోంట్ గో వాట్ హ్యాపెనింగ్ విత్ దెమ్. వాళ్ళ మార్క్స్ మీద ఉండాలి, ధ్యాస ఉండాలి, చదువులు అన్నీ ఉండాలి. భర్తతో మనం మాట్లాడుకోవాలి పిల్లరా, నా అర్థమైతే భార్యతో మాట్లాడుకోవాలా, ఇది మంచిది కాదమ్మా, ఇది చేసుకుందాం, ఇట్లా చేసుకుందామని. బట్ ఎప్పుడు కూడా నేను వింటున్నారా మీరు, నేను ప్రైజెస్ అంటే ఏంటి? సండే రోజు వచ్చి చేతులు ఎత్తడం కాదు, అది ఒక ముఖ్యమైన భాగం. నేను అంటాండేది ప్రతి క్షణం నీ ఫీలింగ్స్లో, తండ్రి థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్, ఓ లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హిస్ లైఫ్, లార్డ్ థ్యాంక్ యూ, యువర్ అనాయింటింగ్ ఈజ్ అపాన్ మీ. See, thank you, praise you Lord, thank you for this house, Lord. Then you see wholeness in your family, wholeness in your husband. బాధపడతాడు ఆయన. మీరు ఆలోచించండి నేను ఏం చెప్తున్నాను. ఐ మీన్ ఎప్పుడు భర్త గురించి థ్యాంక్స్ చెప్పని వాళ్ళే ఉంటారు అసలుకి. ఐ మీన్ ప్రతి దాని గురించి మనం థ్యాంక్స్ గివింగ్ చేసినప్పుడు అది చాలా ఇష్టం ఆయనకి, ఆయన దీవించి పంపించాడు. సో మీకు తెలుసు పిల్లరా, 109వ కీర్తన చాలాసార్లు చర్చలు చూసుకున్నాం. 10 ఏం రాబడేది? వాడు శపించుట వానికి ప్రీతి కనుక. ఏమైంది? అది వాని మీదకే వచ్చింది. నేను భర్త భార్యలు డిస్కస్ చేసుకోకూడదు అని చెప్పడంలా, కానీ నెగిటివ్ మాటలు మాట్లాడకండి. హోల్నెస్ వచ్చేది అట్లే. ఇప్పుడు చూడండి, చెప్పించడం వాడిని ప్రీతి కనుక ఏమొచ్చిందంట, అది వాని మీదకి వచ్చింది బ్రదర్. నేను ఆపోజిట్లో ఆలోచించండి, బ్లెస్ చేయడం వానికి ప్రీతి కనుక బ్లెస్సింగ్స్ వాని మీదకి వచ్చాయి. కృతజ్ఞతలు తండ్రి నా పిల్లలు బట్టి నువ్వు ఇచ్చావు నాయన. పుట్టినప్పుడు ఏమన్నాము? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన శాస్త్రం. ఆ తర్వాత ఏం చెప్తాం? ఓకే, సో స్తుతి గురించి మనం నేర్చుకుంటాను, థ్యాంక్స్ గివింగ్ గురించి నేర్చుకుంటాను పిల్లల. నిన్న వారం కూడా చెప్పాను నేను. అమ్మా ఏం చెప్పా? మార్తా అంటుంది, వద్దయ్య బాబు, ఏమొద్దు, సమాధి తీద్దనైనా వాసన వస్తుంది కదా. ఎందుకంటే ఐ మీన్ మార్తా ఈ భాగం వినలా. యేసు ప్రభు సమాధి తీయమన్నా కూడా ముందు ఏం చేశాడు? ప్రైజ్ చేశాడు దేవుడు. ఐ మీన్ యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు. అయ్యా నువ్వు నా ప్రార్థన నాకు తెలుసు అన్ని. ఆ తర్వాత లాజర్ని రమ్మన్నాడు. సో స్తుతి ఏం చేస్తుంది బ్రరా? కుళ్ళిపోకుండా చేస్తుంది నాయన. అదేవిధంగా 5 రొట్టెలు 2 చేపలు నిన్న వారం చూసుకున్నాం. ఆయన థ్యాంక్స్ గివింగ్ తర్వాతే విరిచాడు. అందుకే కొదవ ఉండదు. నేను చెప్తున్నా, నీ పిల్లల్లో కొదవ ఉందా? నీ శరీరంలో కొదవ ఉందా? నీ డబ్బులో కొదవ ఉందా? నీ జాబులో ఎక్కడ ఏ కొదవ ఉన్నా ప్రామిస్ చేసి, బట్ నేను చూపిస్తాను ఏమైతే ప్రైస్ చేస్తాను. సో ఈ ప్రిన్సిపల్స్ నేను మర్చిపోకూడదు బ్రదర్. అందుకే చూడండి ఏం జరుగుతుందో. 113:7 కీర్తనలో 7 నుంచి 8 వాక్యాలు చదువు. ఏమవుతుంది? నువ్వు ఈవెన్ వీక్ ఉన్నాడు నీ హస్బెండ్, అమ్మ ఇంటానారా, నీ పిల్లలు వీక్లో ఉన్నారు, మీ రిలేటివ్స్ వీక్లో, లేదంటే నువ్వు ప్రీచ్ చేయలేకపోతే, లేదంటే ఐ మీన్ యు ఆర్ వీక్ ఇన్ ఈవెన్ అనాయింటింగ్ ఇఫ్ యూ ఫీల్, ఈవెన్ గిఫ్ట్స్ ఆర్ నాట్ ఆపరేటింగ్. అమ్మ అర్థమైందా ఏ చట్నీ ఏం చెప్తున్నాను? ఎప్పుడు హృదయాన్ని కొట్టుకోదు, ఏది నా కర్మ. నో తండ్రి, నువ్వు నీ కుమారుడు యేసు క్రీస్తుని ఎలా పంపావో నేను అలా పంపబడ్డాను. నేను దీని మీద నిలబడతా. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ డోంట్ వాంట్ టు కేర్ దట్. సి దట్స్ ఎ ఫెయిత్ ఆల్సో. అమ్మ అర్థమవుతుందా? నేను దాన్ని కేర్ చేయను. యోసేపు లాగా నేను నా యొక్క సింహాసనాన్ని చూసి పరిగెడతాను.
సో నువ్వు ఎప్పుడైతే ప్రైజ్ చేస్తావు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అనాయింటింగ్ మీ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ ద పవర్ టు డూ టు పీపుల్, టు డెలివర్ పీపుల్ హు ఆర్ అప్రెస్డ్ బై ద డెవిల్ స్పిరిట్స్, ఈవెన్ ఈవిల్ స్పిరిట్, యాజ్ అ లైట్ టు దిస్. నాట్ ఓన్లీ సేయింగ్, యూ హ్యావ్ టు ఫీల్ ఇన్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు సీ, లైక్ నీ చుట్టూ చూడాలి. అది ఆ ఎన్వైర్న్మెంట్ చూడు. నువ్వు పోతానో లైట్ పోతుంది మా నా బిడ్డ, వింటానవా? నువ్వు మాట్లాడుతానో వెలుగు పోతుంది నీ నోట్లో నుంచి. నువ్వు మాట్లాడుతానో కన్విక్ట్ అవుతున్నారు పిల్లలు. నువ్వు మాట్లాడుతానో యోక్ ఈజ్ బీయింగ్ బ్రోకెన్. యోక్ అపాన్కి యోక్ బ్రోకింగ్ అంటే ఏమో తెలుసా మీకు? వేర్లతో సహా ఆ యొక్క తీసుకురావడం బయటికి పిల్లరా. యేసు ప్రభు సమరస్థితితో మాట్లాడి లోపల నుంచి వేర్లతో సహా మారిపోయినారు. అదే అనాయింటింగ్ నా మీద ఉంది. సి యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ లార్డ్ జీసస్ ద క్రైస్ట్. లేకుంటే అది థ్యాంక్స్ గివింగ్ కాదు, అది ప్రైజ్ కాదు. అది నువ్వు ఇంకా ఏదేదో చెప్పుకుంటుంటే యు ఆర్ డిగ్రేడింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ప్రైజ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దాంతో పోకూడదు మనం. వాట్ హ్యాస్ బీన్ సెడ్, ఏంటి ప్రామిస్ చేసిన దేవుడు నాకు, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ అనాయింటింగ్ మీ విత్ ద హోలీ స్పిరిట్ విత్ ద పవర్. వెన్ యూ సే దట్, సి అప్పుడు నీ జీవితంలో చేయాల్సిన దానికి ద్వారం తెరుస్తావు బిడ్డ. మనకి ఏం అలవాటు అయిపోయిందంటే, మనకి ఏం కనపడితే ఏమనిపిస్తా దాని మీద బ్రతికేస్తాను మనం. ఆ వ్యక్తి స్తుతించలేడు. అందుకే చూడు 113:7-9 చదువు నేను. చూసారా, ప్రధానితో తన ప్రజలతోనూ చూసారా. సి నువ్వు స్తుతిస్తే, ఇక్కడ రాయబడిన కేటగిరీస్ మీరు చూస్తానైనా, అసలు నువ్వు కింద మట్టిలో ఉన్నా కూడా సరేనా నువ్వు సంతోషపడతాడు చేస్తాడు. చాలాసార్లు పిల్లల గురించి మనం సంతోషపడం. ఇక్కడ ఏం రాయబడింది చెప్పండి? నీ కుమారులను బట్టి నువ్వు సంతోషపడతావంట. ఎందుకంటే యు ఆర్ ప్రైజింగ్ అ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్ ఆఫ్ ఫాదర్, బికాస్ యూ సెడ్ ఓ లార్డ్ దిస్ ఈస్ ఎ గిఫ్ట్, యూ నెవర్ గివ్ బ్యాడ్ గిఫ్ట్. అర్థమైందండి? ఇప్పుడు బైబుల్ ఈజ్ బైబుల్ మా, వాక్యం అదే పోటీ. నువ్వు సెన్సస్లో జీవిస్తావు, వాక్యమే జీవిస్తావు. నువ్వు అన్నావు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కుమారుడు ఆయన స్వాస్థ్యం అన్నావు. నేను దాని మీద బతుకుతాను. నువ్వు ఇచ్చిన గర్భఫలం ఆశీర్వాద ఫలం. నా బిడ్డలు నా గర్భం నుంచి వచ్చిన బిడ్డ, నాకు నా భార్యకు పుట్టిన బిడ్డల తండ్రి, దే ఆర్ మైటీ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ లార్డ్. యూ హ్యావ్ టు ప్రైజ్ హిమ్, యూ హ్యావ్ టు ప్రైజ్ హిమ్. అప్పుడు ఏం చెప్తాడు ఇక్కడ రాయబడింది నైనా తెలుగులో? ఇప్పుడు చదువుతుంది చూసారా, నేల మీద నుండి చూసారా ఏ దరిద్ర. ఎందుకంటే నువ్వు స్తుతిసి యెహోవాను స్తుతిస్తే లేవనెత్తువాడు. ఆ తర్వాత చూసారా, అంటే ఏం చేస్తా ఐ మీన్ లైక్ నేను అదే చెప్తా. బిడ్డలు వివాహం కాల్సి ఉన్నారు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. 30 తర్వాత స్టార్ట్ చేస్తాను సార్ అనద్దండి. అర్థమవుతుందా? చెప్పండి తండ్రి, నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు అన్న సృష్టి ఆది నుండే స్త్రీని సృజించాను, వారు ఒక శరీరమే ఉందరు, వారిని ఎవరు వేరు చేయొద్దన్నావు తండ్రి. నువ్వు నా కొరకు నా భర్తని నా భార్యను సృష్టించావు, నీ కృతజ్ఞతలు తండ్రి. రైట్ టైంలో కలుసుకుంటాను ఆయన, తొందరపడాల్సిన పనేలే. ఆమె అర్థమైందా? రైట్ టైంలో కలిపే దేవుడు ఆయన. కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన చెప్తున్నాడు నీకు భర్తని ఇస్తానని. ఆ తర్వాత ఏం చేశాడంట? చూసారా, ఈరోజు భూమి మీద ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, పిల్లలు బట్టి సంతోషంగా లేని వాళ్ళు. ఎందుకు తెలుసా? ఏముందో అదే చెప్తా అంటారు వాళ్ళు. నువ్వు మీకు నేర్పిస్తానా నేను? దేవుడితో ఏం ఛాలెంజ్ చేసిన అవసరం లేదు. దేవుడు తన వాక్యం మీద నిలబడే దేవుడు. నువ్వు అన్నావు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, నువ్వు అన్నావు ఇది నా ఆస్తి, నేను దాని మీద నిలబడతాను తండ్రి అని చెప్పి యోసేపులాగా అది సంవత్సరం పట్టిన 2 ఏళ్ళు పట్టిన వాక్యం నిలబడి నీ పిల్లల గురించి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అదే చూడు నీ పిల్లల గురించి, అదే ఇమాజిన్ చేయి, అదే చూడాలను. నీ రక్తం మాదిరి మారిపోవాలి, బాడీలో బ్లడ్ ఫ్లో అయినట్టు. నీ ఇమాజినేషన్లో చాలా శక్తి ఉంది బిడ్డ. ఊరికే మనం ఎందుకు కదా క్రైస్తవులు ఏం చేయలేకపోతాం, ఎందుకంటే మన ఇమాజినేషన్ అట్లా గాలికి వదిలేస్తాం మనం. ఈవెన్ నువ్వు కన్ఫెస్ చేస్తాన్నా కూడా నీ ఇమాజినేషన్లో కాంట్రడిక్షన్ ఉండకూడదు. నువ్వు చెప్తాను తోటి ఇమాజిన్ చేస్తాను రోగాన్ని, శరీరంలో బ్లడ్లో ప్రాబ్లం ఉంది, హార్ట్ నుంచి ప్రాబ్లం ఉంది, చెప్తాను ఏసే తిన్న దెబ్బలు చేసి వస్తా. నువ్వు బాడీలో చూడు దేవుణ్ణి, నీ ఎముకల్లో చూడు దేవుణ్ణి.
టైం పట్టినా ఓడిపోకో, ఇదే జీవించే. నువ్వు డివైన్ హెల్త్లో అనుక్షణం జీవిస్తావు, నీ ఫీలింగ్స్ ఇమాజినేషన్లో. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక జస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ బైబిల్లో ప్రేయర్ అండ్ ప్రైజ్కి కంపారిజన్లో మనం చూసుకుందాం. ఓకేనా? చూడండి, బైబిల్లో మీరు చూస్తే ముందర చూడాలి, నేను 2 శక్తులు ఉన్నాయి. ఎఫ్సిబా ఏదో నవ్వుతాను, ఏంది ఎఫ్సిబా? జాగ్రత్త అంటారా? ఎవరు 2 శక్తులు ఏంటి? దేవుడు, దూతలు. మీరు బైబిల్ మొత్తం టాప్ టు బాటం చదివితే దూతల పని ఏం చెప్పండి? దూతల పని ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ పని మన ప్రార్థనకు జవాబు తెచ్చే పని దూతలు. ఓకే, జస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ మీకు చూపిస్తాను. సపోజ్ ఉదాహరణకి, అందుకే దూతలు ఉండేది అందుకే ప్రార్థన చేయడానికి ఇది రిలక్టెంట్ కాకూడదు. ప్రార్థన చేయనోడు దూతలకి ఇంట్లో కూర్చోబెట్టినట్లే సోఫా మీద. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ఏంజల్స్ని పనిలో పెడతాడు. ఉదాహరణ అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మీరు చూసినట్లయితే ప్రైజ్ అండ్ ప్రేయర్కి డిఫరెన్స్ చూపిస్తాను నేను మీకు. 12వ అధ్యాయంలో 7 నుంచి 10 వరకు మీరు చదువు. నేను తొందర చదువు. ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు కొనుమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత, ఓకే చాలు, మీకు తెలుసు కాబట్టి పాట ఎక్కువ చదివాను. దూతల పని ఇది. ఎందుకు ఈ పని దూతలు చేశారు? అక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అంటుండే నీకు వెంటనే అండర్స్టాండ్ అయిపోలా. నేను ప్రైజ్ గురించి చెప్తున్నా, బట్ ప్రార్థన గురించి టచ్ చేస్తున్నా మీకు. ఊరికే కాదు పిల్లరా, ఒకటి నేర్చుకుంటాను. ఫ్రైడే వాక్ అని చెప్పినప్పుడు నువ్వు యూ హ్యావ్ టు సీ ఏంజల్స్ ఆర్ వాకింగ్ డౌన్. అట్లే క్రైస్తవుడు బతకాల్సిన. అందుకే ఈ వ్యక్తి విశ్వాసంలో బతుకుతాడు. విశ్వాసి అని పేరు ఈ వ్యక్తికి. బ్లాంక్లో ఉండకూడదు మీరు నేను. ప్రతి ప్రార్థనకి సృష్టి దూతలు ఉండేది ఈ పని కోసం. అందుకే అక్కడ సంఘం ప్రార్థన చేసింది, దూతలు యాక్టివేట్ అయినాయి, దూతలపై ఆ వేడిల్ని చైన్లన్నీ తీసేశారు. అందుకే దానియేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే 10వ అధ్యాయం 12 నుంచి 14 వరకు ప్రార్థనకి ఎవరు యాక్షన్లో వచ్చారు ప్రార్థన చేసినప్పుడు కదా? మీరు దానియేలు గ్రంథము 10, 12, 14 ఒక్క వాక్యం చదువు. నేను ఎవరు వచ్చినది? దూత. అక్కడ జైల్లో వచ్చినది ఎవరు? పేతురు దూత. ఇంకా ఇదే 9వ అధ్యాయంలో మీరు పోయినారనుకో, దూత వచ్చింది. దానియేలు 9లోనే దూత వచ్చినది కదా. 21 days మనకు అందరికి తెలుసు అది. ఇంకో ఇన్సిడెంట్ చూస్తే ఈవెన్ సింహం బోన్లో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఎందుకంటే మీకు ప్రార్థన చేసే ఊరికే బ్లాంక్గా ప్రార్థన చేయకూడదు. యూ హ్యావ్ టు సీ ఇన్ యువర్ ఇమాజినేషన్ దట్ ఏంజిల్స్ ఆర్ దేర్ ఆఫ్ ద పేషెంట్. నేను ఇప్పుడు ఈ పాప కోసం, చిన్న పాప కోసం ప్రార్థన చేస్తాను. నేను చూస్తాను పిల్లరా, ఏంజిల్ ఈజ్ స్టాండింగ్ దేర్ లేయింగ్ హ్యాండ్స్. ఏదన్నా నువ్వు చూడు నీ విశ్వాస ప్రకారం. ఊరికే బ్లాంక్గా కాదు. ప్రేయర్లో మా ఇన్నారా ఏంజిల్స్ యాక్టివేట్ అయితే ఏంజిల్స్ పని అదే. నువ్వు హ్యాపీనింగ్ చూడొద్దాడ, ఏం జరగలే, రిపోర్ట్ ఏమైనా డాక్టర్ ఏం నో 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 నువ్వు చూడాల్సింది చూడాలంతే. అప్పుడే చూడు నీ ఫెయిత్ లెవెల్ గ్రో అయిపోద్ది మినిస్ట్రీలో. ఏం చేశారు చదువు. నేను 19:22 నుంచి దానియేలు అంటాడు, నా దేవుని దృష్టికి దూత నంపించి. చూసారా? నేనేం చూపిస్తున్నా ప్రార్థనలో, మీరు ఎక్కడైనా ఇంకా చాలా చూపిస్తాను మీకు. ఏంజిల్స్ యాక్టివేట్ అవుతాయి, ఇది జరిగేది. ఓకేనా? కానీ ప్రైజ్ చేసే వ్యక్తి ఎవరిని దశ యాక్టివేట్ చేస్తాడు? దేవుణ్ణి యాక్టివేట్ చేస్తాడు. స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మీకు నాకు అర్థం కాదు పిల్లరా. ప్రార్థన చేస్తే దూతలు బయలుదేరతారు, దూతల పని అది. దేవుడు అలా సృష్టించాడు. కానీ స్తుతించేవాడు, ఇప్పుడు నువ్వు అంటివే తండ్రి నా పిల్లలు బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి, నాయనా థ్యాంక్ యూ చిల్డ్రన్, నువ్వు చెప్పినట్లుగా నా పిల్లలు ఈ భూమి మీద బలవంతులుగా ఉంటున్నాయని నువ్వు గొప్ప గిఫ్ట్ ఇచ్చావు తండ్రి. ఎంతమంది క్రైస్తవులు తెలియక ఎంత బాధపడతాను. పిల్లలు బట్టి నువ్వు సంతోషిస్తావని చదువుకున్నావు.
దేవుడే ఇంటర్ఫీర్ చేస్తాడు నీ పిల్లల్లో డైరెక్ట్గా. ఎందుకంటే నువ్వు యువర్ ప్రైజింగ్ గాడ్. చూడండి ఏం జరిగిందో. 22:3 మనం చూసుకున్నది కీర్తన గ్రంథం 23:2 ఏమైంది మనం స్తుతించినప్పుడు నువ్వు స్తుతుల మీద. 22:3 కీర్తన 22:3. ఎవరన్నా 50 అధ్యాయం 23 కూడా తీసి పెట్టండి కీర్తన. 20 ఇక్కడ రాయలే నువ్వు ఇజ్రాయెల్ స్తోత్రం మీద దూతలు పంపించామని. దూతలు పంపిలేనా. 50:23 కూడా అదే రాయబడింది. 50:23 చదువుదాం ఎవరన్నా. ఎంత మంచి వాక్యం తెలియదు. వాడు మార్గం సిద్ధపరచుకున్నాను, నేను వచ్చి వానికి నా రక్షణ కనపరుస్తా. సి ప్రేయర్కి ప్రైజెస్కి డిఫరెన్స్ చూసుకోండి. నువ్వు అంటాను అనుకో, నా దేవుడు కృతజ్ఞతలు తండ్రి, నువ్వు బీదుడే నన్ను ధనికం చేశావు. సి గాడ్ ఈజ్ బీయింగ్ యాక్టివేటెడ్. దేవుడే నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు కదా. చూడండి కావాల్సింటే మీకు నాకు బాధ పౌలు శీలల గురించి మనం చాలా చూసుకున్నాం కదమ్మా. కీర్తనల కదా సరే అపోస్తుల కార్యం 16లో మనం చూసుకున్నాం. 20 ఏం రాబడింది, వారు ప్రేయర్ ప్లస్ ప్రైజ్ రెండు చేయడం చూస్తున్నాం అక్కడ. నాకు అనిపిస్తుంది ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చూశారు పెద్ద జైలు ఇది, పెద్ద అయినా పెద్ద జైలు, చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఖైదీలు 8 నుంచి ఇటు వరకు ఉన్నారు. చాలా ఎన్వైరన్మెంటే వేరే ఉంది. ఈడ వేరే విధమైన పని మనకు జరగాల. అందుకే ప్రార్థన నుంచి స్విచ్ ఆన్ మీదకి వెళ్ళే స్విచ్ ఆన్ అయ్యారు దానికి ప్రైజెస్కి, స్తుతులు, కీర్తనలోకి. ఏం జరిగిందో మీకు బాధ చేస్తున్నారా? ఏం జరిగింది? బైబిల్లో ఒక మాట రాయబడింది తెలుసు మీకు, పునాదులు ఎప్పుడు అదురుతాయి. చదవండి కీర్తనల గ్రంథం 114:7 కీర్తన 7వ వాక్యం. 114 కీర్తన 7. చూసారా ఆయన వస్తే ఏమవుతుందంట, భూమి వణుకుతుంది. 18వ కీర్తన చూడండి, ఇంకోటి మంచి మాట. 18వ కీర్తన 3వ వాక్యం. ప్రైజెస్కి ప్రేయర్కి డిఫరెన్స్ మనం చూసుకుంటాం ఇప్పుడు. చదువునైనా నుంచి 7 చదువునైనా. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. చూసారా దేవుని ప్రెజెన్స్ ఇక్కడ ఫిజికలీ భూమి కంపించింది, బేడీలు వదిలిపోయాయి. లైక్ రక్షణ పొందుకున్నాడు ఎవరు? జైలరు. ఎన్ని ప్రైజెస్లో ఎంత ఉంది. నేను చెప్తున్నా ప్రైజెస్లోనే మీ కుటుంబంలో రక్షించబడతారు. ప్రేయర్ ద్వారా మీరు దేవుని యొక్క ఏంజల్స్ని యాక్టివేట్ చేస్తారు. ప్రైజెస్ ద్వారా దేవుణ్ణి యాక్టివేషన్లోకి తీస్తారు. దేవుడే యాక్టివేట్ అవుతారు. అందుకే చూడండి బైబిల్లో అనేక చోట్ల మనం ముఖ్యంగా పాత నిబంధనలు కొత్త నిబంధనలు లేదనుకోండి, దూతల్ని దయ్యాలు ఆపడం చూసి చదువుతారు మీరు. కానీ దేవుణ్ణి దయ్యాలు ఆపినట్లు ఎక్కడ చదవం మనం. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, దూతలతో పని జరగలేదా, ఇంకో ఉంది ఫార్ములా నా దగ్గర అంటాడు. అందుకే 68వ కీర్తన చూడండి, 68:4. చూసారా రాజమార్గం ఏదంట చేసేది? స్తుతి పిల్లలు, కీర్తన, స్తుతి, ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, ఈవెన్ వర్షిప్. అంటే ఇది ప్రైజెస్కి ప్రేయర్కి తేడా ఏమంటే, ప్రేయర్లో నువ్వు ప్రామిస్ చెప్తావు, ప్రైజెస్లో ఏం చేస్తావంటే ఆహర్నిశలో దాన్ని చూస్తూ నువ్వు థ్యాంక్స్ చెప్తావు. ఇది జరగబోయే తల్లి. అందుకే నువ్వు జైల్లో వేయించుకో, నా మీద కేసు పెట్టు, రేప్ కేసు పెట్టి ఏమన్నా పెట్టు, నాకు తెలుసు నేను అడిగిపోతానని యోసేపు. అందుకే వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. ఆమె ఇంత చేసింది కదా, అంత చేసి దాంట్లో పడడు. నేను చెప్తున్నా, నువ్వు హ్యాపెనింగ్స్లో పడతా ఉంటే నువ్వు చేరలేవు నేను గమ్యానికి. ఆమె ఇట్లనే ఈడిట్లనే వింటున్నారా సిస్టర్, వింటున్నారా? క్రైస్తవులు ఈడే ఇరుక్కుంటారు. వాళ్ళు ఇట్లండ్రి, ఇల్లు ఇట్లండ్రి, ఇట్లనే, ఈమె ఇట్లనే, ఈ అయితే అది వాడు మనం ఇరికించి పెట్టేస్తాడు. నువ్వు ఇరుక్కొని ఉంటావు. దానియేలు ఇరుక్కోలే. దానియేలు మీరు ఏమన్నా చేసుకున్నాయినా మొత్తం ఒకటి అయిపోయినారంతా. దేశంలో వాళ్ళు అన్యుల దేశంలో ఉన్నాడు ఆయన.
అండ్ ఈయన ఫారినర్ అక్కడ దానియాలు, వాళ్ళు ఎంత ఒకటే ఇంటర్ లెక్కేసుకోండి. నువ్వు ఒక ఆఫీసులో అంతా ఒక గుంపు అంతా ఉన్నావు, నువ్వు ఒక్కడు వెండి ఎట్లుంటుంది పరిస్థితి. ఐ మీన్ అట్లా చూడ దానియాలు అంటాడు, నేను మీరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం తిప్పలు పడుతున్నారో, ఈ మిందేం కిందేం పడతాను నాకు అనవసరం. ప్రేయర్ చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, వాక్యానుసారం నేను చేయాలా. అందుకే పోయి రాజు దగ్గర బాధపడలే. రాజా నీకు తెలియదు ఏమేం ప్లాన్ చేస్తారు. రాజుకి అర్థమైంది ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళని. దేవుడు బయలుపరిచాడు. అందుకే రాజు అన్నాడు వేసేసాను వీళ్ళ లోపలని, సింహ బోన్లోకి. దాని ఎక్కడ ఏం ప్రాబ్లం పడలే. యోసేపు ఎక్కడ పట్టించుకున్నాను, నువ్వు రేపు కేసు పెట్టుకో, ఏం కేసు అయినా పెట్టుకో, నేను పట్టించుకోను. నేను వెళ్తానే, నాకు డెస్టినీ నాకు అర్థమైపోయింది. నేను ప్రేమించుకుంటూ వెళ్తాను మనుషుల్ని. ముఖ్యంగా నేను చెప్పే ప్రేమ గురించి నేర్చుకున్నాం. ప్రేమ లేకుంటే మాత్రం నేను చెప్తున్నా, ఎక్కడేసిన గొంగిలు అక్కడంటారు ఆ టైప్ ఉంటుంది మీ లైఫ్. ప్రేమించాలా. అందుకే శత్రువులు నిలబడతారు, మనుషులు నిలబడతారు, రకరకాల నిలబడతారు. నువ్వు వాళ్ళ బిజినెస్లో పడినావనుకో, నువ్వు నీ జీవితం పాడు చేసుకుంటావు. సైతానికి అర్థమైపోతుంది ఈ వ్యక్తికి ఈ ఏరియాలో వీక్, నేను లేపుతా, వీడు ఈడే పడి ఉంటాడు, వాళ్ళతో కొట్లాడుకుంటా, దున్నుకుంటా, ముక్కుకుంటా. అమ్మ అర్థమైందా? వానికి తెలిసిందనుకో, వీని మీద రేప్ కేసు పెట్టి ఇంకా బట్టలే పీకేసే ఏం పట్టించుకోడు, వీడికి గమ్యాన్ని చేరుకుని పరిగెత్తానని. సాతాను ఏం చేయలేదు నీ జీవితంలో. ఊరికే బిజీ కాదండి, అన్నెసెసరీ బిజీలో పడకండి సార్. నువ్వు బిజీ కావాల్సింది ఏమన్నా సార్, ఇమాజినేషన్. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, అంతా దూతలతో నిన్ను, నా పట్టణం అంతా నిన్ను, మహిమతో నిన్ను అంతండి. ఎక్కడ పోయినా తట్టుకోలేరు మనుషులు నేను పోతే. ఎక్కడ పోయినా ప్రతి యోగ నాశనం చేయబడతా అంతండి. ఇమాజినేషన్, స్పీకింగ్, ఇమాజినేషన్, ఫీలింగ్ ప్రవహిస్తుంది నీ బాడీలోంచి, లైట్ ప్రవహిస్తుంది, మహిమ. ఎందుకంటే లోపల ఎవరున్నారు? దేవుడి గాడి దేవుడున్న లోపల అంతే. నువ్వు చూడాల్సిన నీ బాడీలో దేవుడిని. నువ్వు మాట్లాడుతుంటే మహిమ ప్రవహిస్తుంది, అగ్ని ప్రవహిస్తుంది. లిటరల్లీ అగ్నిని చూడడం. నువ్వు ఎప్పుడు చూడడం మొదలు పెడతావో అప్పుడు నీకు ఫిజికల్ వరల్డ్లో చూడడం మొదలు పెడతాను. నువ్వు స్పిరిట్ వరల్డ్లో వాక్యాన్ని చూడడం మొదలు పెడితే ఫిజికల్ వరల్డ్లో నీకు అది కనపడుతుంది. ఓకే, ఏం చేశారు వాళ్ళు? స్విచ్ ఆన్ అయిపోయారు. ఆ తర్వాత చూడండి, చదివానైనా 4వ వాక్యం 5-6 ఏం చేయరు ఆవిడండి. చూసారా పిల్లరా? ప్రైజెస్ చేస్తే చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మీరు రాజమార్గంలో అరణ్య మార్గం, అది అరణ్య మార్గంలో మనం ఏం చేసామంట, రథం వచ్చేదానికి మార్గం ఏర్పరిచామంట. చూడండి ఎట్లా లిటరేచర్ ఎట్లుందో. అందుకే దేవుడు అంటాడు ప్రైజెస్, ప్రేయర్ ఎట్లా లానో, మనకి ప్రైజెస్ కూడా లా పిల్లరా, కమాండ్మెంట్. చూడండి 81 కీర్తనల గ్రంథం 81 1-4. చూసారా, మనకు బలమై ఉన్న దేవుడికి ఆనందగానం చేయుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీయులకు కట్టడ. చూసారా, ఇజ్రాయెల్కి ఏమైంది? అది నీకు నాకు కట్టడ పిల్లరా. మనం ఆత్మీయ ఇజ్రాయేలీలు. ఇట్స్ ఏ లా, ఇట్స్ ఏ ఆర్డర్, ఇట్స్ ఏ కమాండ్మెంట్. కట్టడే ఉంది. ఆ తర్వాతనైనా 4 వరకు అయిపోయిందా? యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. చూసారా, చట్టం ఇది, లా ఇది, చట్టం ఇది. ఆ తర్వాత ఆయన ఐగుప్తు 5వ వాక్యం అయిపోయిందమ్మా. 5వ వాక్యం చదవండి. 5 ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించాడు. చూసారా పిల్లరా, మా నియమం ఇది, లా ఇది, ఇది ఇది దేవుడు పెట్టిన చట్టం ఇది. ఇది కాకుండా నువ్వు హ్యాపెనింగ్స్ మీద బ్రతుకుతాను అనుకో, అవుతుంది. మనందరూ ఆ టెంప్టేషన్లో వెళ్తాం. ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. బట్ ఎవరు సక్సెస్ఫుల్ అవుతారంటే దీన్నే లైఫ్గా చేసుకుని దీన్ని పట్టుకునే వాళ్ళు. అందుకే హ్యాపెనింగ్స్లో పోద్దండి, ప్రామిసెస్లో పోండి. లాస్ట్ ఒక భాగం చదువుతాను నేను. ప్రైజెస్ దేవుని తెస్తుంది, ప్రార్థన దూతల్ని తెస్తుంది. ప్రార్థన జవాబు ఇచ్చే బాధ్యత ఎవరిది? దూతలది. స్తుతికి జవాబు ఇచ్చే బాధ్యత ఎవరిది? దేవుంది కదా. క్లాసిక్ ఎగ్జాంపుల్ బైబిల్ చూడండి. ప్రార్థన గురించి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 7-8 లాస్ట్ పొజిషన్ ఇది.
సారీ, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7 నుంచి నువ్వు చదువు నేను. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొన్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చూసారా, మీరు చూస్తే ఇంకా కిందికి వస్తే కదా మీరు ప్రార్థనలు చూసిన దూతలు యాక్టివేట్ అయిపోయారు. అయితే క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏదో బైబిల్లో దేవుడే దిగిరావడం ప్రైజ్ చేసినప్పుడు. షద్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన చేయలే, ఏం చేశారు? ప్రైజ్ చేశారు పిల్లలు. చూడండి బాగా బ్రహ్మాండం ఉంటుంది అది. 3వ అధ్యాయం 14-15 చదువు నేను. 3వ అధ్యాయం 14-15. నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీణెను సింఫోనియును 16 నుంచి చదువు నేను మొత్తానికి. శద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. ఎందుకంటే అవన్నీ మనం చదవలేము. మనం ఏ చదువునేనా నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. చూసారా ఏం మాట్లాడుతున్నారు? ప్రత్యుత్తరం నీకు అవన్నీ చెప్పాల్సిన చింత మాకు లేదు. ఎందుకు లేదంట? మేము సేవించుచున్న దేవుడు. అది ప్రైజ్ చేయడం అంటే ఏంటి అమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేముండదు. ఈవెన్ నువ్వు లోన్స్లో అవి వెళ్తున్నా, నువ్వు దేవుడు చెప్పినట్టు అయితే నిన్న వారం చూసుకున్నాం ప్రధాన యాజకుడికి నమ్మకంగా ఉన్న ఆయన దగ్గర రక్తమాంసం తీసుకున్న తర్వాత అది తీసుకొని ఇట్లా ముఖం తిప్పుకొని వెళ్ళిపోద్దు కదమ్మా. నిన్న వారం చెప్పాను నేను, ఆయన రక్తమాంసం చాలా ఉంది పిల్లలు, దానికి అర్థము యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ప్రాణం ఇచ్చిన వానికి ప్రాణం ఆయన కృతజ్ఞతలు చెల్లించేదానికి మనము గణపరుచుకుంటే ఎంత బాధ అది. అందుకే చాలామంది క్రైస్తవులు బీదరికంగా ఉండేది. ఆ తర్వాత ఏం చెప్పాలా? వీళ్ళు ఏం గణపరుస్తున్నారు? బీదరికాన్ని చూసి మనం అనాలా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. వాడు మాట్లాడుతూ అంటాడు, టైత్ ఇచ్చిన ఆఫరింగ్ ఇచ్చిన, ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత బీదరికంగా ఉన్నా, ఆయన తన స్వర్గబ్దాన్ని నాకు తీర్చున్నాను. 7 రెట్లు మంటలు ఉన్నాయి ముందర. అనారోగ్యం డాక్టర్ ఏదో రిపోర్ట్ ఇచ్చాడు, కుటుంబంలో పిల్లలు ఇట్లా లాంటి ఇంకా ఇంత పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు ఏం చేశారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. చదువు నేను ఇంకా తర్వాత. చూసారా, అందుకే దూతలు పంపిలే దేవుడు. మరి దూతలు పంపిలేండి ఆయన. చదవండి ఎవరు వచ్చారు. ఇది ఎక్కడ చదువుతారంటే మీరు 28 నుంచా 20 నుంచి చదువు నేను. చూసారా, ఆ వ్యక్తిని పూజారు అంటున్నాడు. ఎందుకు తెలుసా? ప్రేయర్ చేయడం వలన. ప్రేయర్ చేయలే వాళ్ళు అంటారు మాకు తెలుసా, మా దేవుని గురించి మాకు తెలుసు. ఘనప్రస్థానారు మా దేవుడు, నా ఏసై గురించి నాకు తెలుసు. నా శరీరం నిండా ఆరోగ్యం ఇచ్చాడు ఆయన. ఏసై తిన్న దెబ్బలు నా స్వస్థత. నేను చెప్తున్నా, చెప్పకూడదు కానీ మాట అయినా మన వాక్యం చెప్పుకుంటా దేవుని చూసిన చచ్చిపోయినా పర్లేదురా. నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటా, అనుమానించుకుంటా, ఆయన ఏంది ఆయన సిలువ గురించి అనుమానించుకుంటా, ఆయన దెబ్బల గురించి అనుమానించుంటే అట్లా చచ్చిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? అట్లా కాదు. నువ్వు విన వాక్యంతో పాటు నువ్వు ఇమాజినేషన్లో నీ బాడీలో బలాన్ని దేవుని యొక్క వెలుగుని చూస్తూ, అర్థమైతే నీ ఫీలింగ్స్లో నీ చుట్టూ దేవుని యొక్క సామర్థ్యాన్ని, అగ్నిగుండాన్ని చూసి, ఇప్పుడు ఎట్లయితే శద్రక్ మెసేజ్ ఎందుకు అదే చూడు. ఇక్కడ ఏమైంది? దేవుడు దిగొచ్చాడు అంటాడు. ఏమంటాడు ఆయన? 4 నేను చదివలేదు కానీ ముగ్గురే వేసినది, 4వ వాడు మనిషి మాత్రం ఉన్నాడే. మనిషి దేవుని కుమారులాగా ఉన్నాడే. దేవుడు దిగొచ్చాడు పిల్లరా. ప్రైజెస్లో దేవుడు దిగొస్తాడు, ప్రార్థనలో ఏంజల్స్ దిగొస్తారు. ఇది స్పిరిచువల్ లా. అందుకని అంటే ఇది కట్టడా, నేను నియమించిన లా ఇది పట్టుకున్నారా నేనే ఉంటాను మీతో ఇప్పుడు. ఆ తర్వాత ఏం రాబడింది ఆయన? వారు తమ దేవుని కాక ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండు
నమస్కరింపడము పూజించడం అంటే ఏదో మనం అదేదో ఆ టైంలో వచ్చి సాష్టాంగ పడడము మోకాల మీద ఉండడము అది కాదన్న నేను ఆ గెస్ట్ చేసి మంచిది. కానీ నువ్వు ఏమి ఫీలింగ్లో నీ ఫీలింగ్స్లో ఏముంది, నీ మాటలో ఏముంది, నీ ఇమాజినేషన్లో ఏముంది, అది దేవునికి ప్రైజ్ చేసేది. నీ మాట ఏంటి, అప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? దానియేలు షద్రక్ మెషక్ ఏం చెప్తున్నారు? నువ్వు సిచ్యువేషన్ ఆఫీస్లో ఏం చెప్తున్నావు, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అందుకే ప్రభు వచ్చి వాళ్ళని విడిపించడం జరిగింది. లాస్ట్ ఈవెన్ యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి, ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంట? మత్తయి సువార్తలో మనం చదువుకున్న 26:53 ఏమన్నాడు యేసుప్రభు? చదవండి నేను ఎవరన్నా 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం తీసి పెట్టండి నేను. లాస్ట్ బాకి 26:53 26:53 మత్తయి సువార్త. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల చూసారా, నేను ప్రార్థన చేసిన ఎడల, నేను వేడుకొని ఎడల ఆయన గృహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా? సో ఐ మీన్ లైక్ ప్రేయర్ మనం వేడుకున్నప్పుడు దూతలు వస్తారు. కానీ నువ్వు ఎప్పుడు ప్రేయర్ చేసినప్పుడు చూడండి 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 22 నుంచి 25 వాక్యాలు. మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు వన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కట్టడం ముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చూసారా మీరు ఆ సీన్ మీకు బాగా తెలుసుకున్నారా? యెహోషాపాతు సైన్యం పోయినప్పుడు వాళ్ళే చంపుకుంటున్నారు, వాళ్ళే ఇది. సి దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రైజ్. శత్రువు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వాడు ఎప్పుడు సనగాలని కోరుకుంటాడు, నువ్వు గొనగాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఎక్కడ గొనుగుడు సనుగుడు ఉంటుందో కొట్లాట్లు ఉంటాయో ఎక్కడ ఆయన ప్రతి నీచకారం ఉంటుంది. ఆ మాట మర్చిపోద్దని. ఏ మాట? వాడు శపించుట వానికి ప్రీతి కనుక అదే ఆపోజిట్లో వాడికి స్తుతించుట ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చింది. ఓకే, సో ఈరోజుకి చాలు. రేపు వారం మళ్ళీ ప్రైజ్ అండ్ వార్ఫేర్ గురించి నేర్చుకుందాం. ప్రైజ్ చేసేప్పుడు వార్ఫేర్ ఎట్లా జరుగుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. తండ్రి నీ కృతజ్ఞతలు మరోసారినైనా శివాజీ మరి వారి తల్లిదండ్రులు హెప్సిబా, నక్షత్ర, జాన్సన్ అయినా ఈ కుటుంబం అంతని బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకున్నాం. వెంకటలక్ష్మి, రామకృష్ణ వారి పిల్లలు కూడా మరి ముఖ్యంగా శివాజీ యొక్క కుటుంబం ఇక్కడ ఉంటుండగా ఇంట్లో నేను ఇంటిని నీ పరిశుద్ధ రక్తంలో యేసయ్య దాచి ఉన్నాం. ఈ కుటుంబంలో నీ దీవెనలు విడుదల చేసి ఉన్నాం. మరోసారి సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామములో ఈ ఇంట్లో నిరంతరము ఇప్పుడు విన్న వాక్య ప్రకారము నీ స్థుతి ఉండును గాక, నీ ఇమాజినేషన్ ఉండును గాక, నీ యొక్క థాట్స్ ఉండును గాక, నీ ఫీలింగ్సే, నీ వాక్యం యొక్క ఫీలింగ్సే ఇంట్లో ఉండును గాక, ఈ ఇంట్లో ఉన్నవారిలో ఉండును గాక. ఈ ఇంట్లో ప్రతి క్షణము ప్రతి మంచి వస్తువు మేలైన వస్తువు ఉండును గాక. సుఖ సంతోషాలు ఈ ఇంట్లో పరిపాలించును గాక. ఆస్తి ఐశ్వర్యం ఈ ఇంట్లో పరిపాలించును గాక. ఆరోగ్యం ఈ ఇంట్లో వీరు అనుభవించుదురు గాక. యేసయ్య రక్తం ద్వారా ఈ ఇండ్లు నిరంతరం కప్పబడిను గాక. దూతలు నిరంతరము ఈ యొక్క కుటుంబాన్ని, ఇంటిని, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కాచి కాపాడుదురు గాక. ప్రతి మేలు వీరు అనుభవించుదురు గాక. నేను ద్వితీయోపదేశకాండం 28:1 నుంచి 14 వరకు రాయబడిన ప్రతి అబ్రాహాం ఆశీర్వాదము ఈ కుటుంబం అనుభవించును గాక. ఇంటి దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో కూర్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకొని చేతులెత్తి తండ్రి నీ యొక్క ప్రేమ యేసయ్య, నీ కృప, పరిశుద్ధాంతం, నీ సహవాసము శివాజీ వారి కుటుంబీకులు అందరి మీద, ఈ ఇంటి మీద, ఇంట్లో ఉన్న ప్రతి అణువును మీద, వీరి యొక్క ఉద్యోగాల మీద, వీరి ఆస్తుల మీద, పిల్లల మీద, వీరి యొక్క వస్త్రాల మీద, ప్రతి దాని మీద, వీరి స్టోర్ హౌస్ మీద, ఇక్కడ వచ్చిన వారందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండును కాక.